అల్లు అర్జున్ అరెస్టులో బిగ్ ట్విస్ట్, మృతురాలు రేవతి భర్త సంచలన ప్రకటన. పుష్ప 2 ప్రీమియర్స్ లో భాగంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనకు సంబంధించిన అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్టు చేశారు. బన్నీపై కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం అతనిని అదుపులోకి తీసుకున్నారు. అయితే అల్లు అర్జున్ అరెస్టును పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఖండిస్తున్నారు. జాతీయ అవార్డు సొంతం చేసుకున్న నటుడిని అరెస్టు చేసిన తీరు సరికాదంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇప్పుడు ఇదే కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన రేవతి భర్త భాస్కర్ సంచలన ప్రకటన చేశారు. అవసరమైతే తాను ఈ కేసును విత్డ్రా చేసుకుంటానని మీడియాతో వెల్లడించారు. రేవతి మృతికి అల్లు అర్జున్ కు ఎలాంటి సంబంధం లేదని భాస్కర్ తెలిపారు. వెంటనే అరెస్ట్ అయిన బన్నీని విడుదల చేయాలని పోలీసులను కోరాడు. పుష్ప 2 సినిమా చూసేందుకు ఆ రోజు అల్లు అర్జున్ తో పాటు చాలా మంది థియేటర్ కు వచ్చారని భాస్కర్ చెప్పుకొచ్చాడు. కాగా అల్లు అర్జున్ ను పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలో కోర్టు దగ్గర పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అయితే బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. అలాగే బన్నీకి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో బన్నీని చంచల్గూడ జైలుకు తరలించనున్నారు. కాగా బన్నీ అరెస్టును పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఖండిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు, కౌశిక్ రెడ్డి, అలాగే బీజేపీ నాయకులు బండి సంజయ్, రాజాసింగ్ తదితరులు పొలిటికల్ లీడర్లు బన్నీ అరెస్టును ఖండించారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ బన్నీకి సపోర్టుగా మాట్లాడారు. బన్నీ త్వరగా బయటకు రావాలని అతను ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు. అలాగే పలువురు సినీ ప్రముఖులు కూడా అల్లు అర్జున్ కు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. ఇదిలా ఉండగా బన్నీకి మధ్యంతర బెయిల్ వచ్చింది.